సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్ర అధ్యక్షులు అంటే రాష్ట్ర అధ్యక్షులదే బాధ్యత అని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలో ఎమ్మెల్యేలో బాధ్యత కాదు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులది కాదు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బాధ్యత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవడమని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఆ బాధ్యత మనం అందరం నిర్వర్తించాలి. మరి రామచంద్రరావు గారు మరి రాష్ట్ర అధ్యక్షునిగా నూతన అధ్యక్షునిగా ఇవాళ బాధ్యత స్వీకరించినటువంటి నేపథ్యంలో పాత కొత్త అనేది ఆ పదం అనేదే ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అందరూ ఒకటే, నిన్నొచ్చినా ఈరోజు వచ్చినా ఎప్పుడొచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగానే అందరినీ భావించాలి. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పాత కొత్త అనేటటువంటి భేదాలు లేకుండా అందరం కలిసి ముందుకెళ్ళి మనం తెలంగాణలో మన లక్ష్యం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా, ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చేటటువంటి లక్ష్యంగా మనం అందరం కలిసి పనిచేయాలని రామచంద్రరావు గారు మంచి అనుభవజ్ఞులు. మరి ఏబీవీపీ కార్యకర్త నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించడమే కాదు, వారు ఒక డిసిప్లిన్గా ఉన్నటువంటి పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ అహర్నిశలు భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపును ఆకాంక్షించి ఆ దిశలోనే పనిచేస్తూ ముందుకెళ్ళినటువంటి నాయకులు వారు. మరి మా మహబూబ్ నగర్ అంటే శాసన మండలి గ్రాడ్యుయేట్స్ దాంట్లో కూడా వారు ఆనాడు ఎన్నికైనరు ఎమ్మెల్సీగా. మరి జిల్లాలో కూడా వారికి మా ప్రాంతంలోనే చదువుకున్నారు కూడా రామచంద్రరావు గారు. సో వారు మరి అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలలో కూడా ఆర్గనైజేషన్ పరంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు వారి యొక్క అడుగులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజింగ్గా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తారని భగవంతుడు వారికి నిండు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ముందుకు నడిచి మనం ఈ యొక్క విజయంలో మనం అందరం కూడా భాగం పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి చేతులు ఎత్తండి బా నాయన, 2 ఉన్నాయి కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.